ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపాయ స్వరూపిణి నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం శంకరాచార్య గురుభ్యో నమ. ఓం దత్తాత్రేయ నమ. మన తత్వబోధ ప్రేక్షకులకు శ్రోతలకు అందరికీ నా ధన్యవాదం. కొంతమంది ఈ నేను చెప్పిన కర్మల గురించి కొంతమంది నన్ను ప్రశ్నించారు. కర్మలు అంటే ఏమిటి, దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, దాని గురించి వివరణ మాకు తెలపండి. ఆ కర్మల వల్ల మనకు ఎలా మోక్షం దూరం అవుతుంది, అసలు కర్మలు ఎలా పనిచేస్తే మన మీద అని దాని గురించి అన్నారు. దాని గురించి నేను నాకు తెలిసిన పరిజ్ఞానంలో మీకు విశదీకరిస్తాను. కర్మ అంటే క్రియతే ఇది కర్మ అంటే మనం చేసే పనే కర్మ అంటారు. ప్రతి పని ఒక కర్మ కిందకి వస్తుంది, ఓ మాట చెప్పండి. అయితే ఈ వేదాంతంలో వేరే భావం ఉంది. వేదాంత భావంలో ఎలా ఉంటుందంటే, కర్మలు అంటే మనం ఒక పని చేస్తాం, పని చేస్తే దానికి అది కర్మ అవుతుంది. దానికి వాడు లాభం నష్టం వస్తుంది, సుఖము దుఃఖం వస్తుంది, ఇట్లా ఏర్పడతాయి. ఈ పని చేయటానికి మన కారణం ఏంటి అంటే మన శరీరం ఆ పని చేయడానికి కారణం ఏదంటే మన యొక్క వేదాంత ప్రకారంగా మనస్సు కారణం. ఈ శరీరం ఒక ఆభాస అయినప్పటికీ ఈ శరీరం ఏం చేస్తుందంటే, మా శరీరంలో ఉన్నటువంటి మా మనస్సు చంచలమైనది. అది అనేకమైన కోరికలతో నిండి ఉంటుంది. క్షణానికి ఏదో ఒకటి ఆలోచిస్తుంది, ఏదో ఒకటి కోరుకుంటుంది, ఏదో ఒకటి కావాలంటుంది, ఏదో ఒకటి చేయాలంటుంది, ఏదో పని చేయాలి, ఏదో ఒకటి కోరుకోవాలి అన్న ఇదిలో ఉంటుంది. అయ్యేకల్లా అది ఏదో కోరుకుని అది కావాలని మనసులో నిశ్చయం చేసుకున్నప్పుడు సంకల్పం, దాన్ని సంకల్పం అంటారు. అది మనకు గాఢమైన సంకల్పం ఏర్పడుతుంది. అది ఖచ్చితంగా నాకు నేను పొందాలి, ఈ పని ఖచ్చితంగా చేయాలి, నాకు అది కావాలి, ఇది కావాలని వస్తుంది. అప్పుడు ఇది బుద్ధి దర్పణం మీకు బుద్ధికి పంపిస్తుంది. దీనికి కావాల్సిన ఇది బుద్ధి దర్పణం మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే ఆ బుద్ధి ఇది మంచిదా చెడుదా, ఇది సాధ్యపడుతుందా సాధ్యపడదా అనేటువంటి ఒక జడ్జిమెంట్ చేసుకుంటుంది. బుద్ధి చేసి ఒక పని అడ్వైజ్ చేస్తుంది మనసుకి, ఇది దీనివల్ల నష్టమే కానీ మనకు లాభం లేదు, వద్దు అంటుంది. ఈ పని చెయ్యి అంటుంది, ఆ పని చేయకు అంటుంది. దీనివల్ల ఈ లాభం ఉంది, దానివల్ల ఆ నష్టం ఉందని కూడా చెప్తుంది. అయినా ఒక మనసు బుద్ధి మాట విని ఆగిపోతుంది. ఒక పని కంపల్సరీ కావాలని ముందుకెళ్తుంది. ఈ ఎట్ట పోవటానికి కారణాలు 3: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ గుణాల యొక్క ఆధారంగా మనసు ప్రవర్తిస్తుంది. ఆ మనసు సత్వగుణంలో ఉన్నప్పుడు బుద్ధి చెప్పిన ప్రకారంగా ఆ కర్మ చేయాలనుకున్నప్పుడు అది వద్దు అంటే ఆగిపోతుంది. అదే రజోగుణంకి వచ్చిన కావాలని, అది కంపల్సరీ కావాలని కోరిస్తుంది. తమస్సులో పోతే అది ఎట్లయినా సాధ్యం చేయాలి. అది దాన్ని తమస్సుతోని దాన్ని ఏ విధంగానైనా సామధాన దండోపాయాలతో దాన్ని సాధించాలని అని పట్టుదల పడుతుంది. అది మంచి, దానివల్ల మంచి కావచ్చు, చెడు కావచ్చు, సుఖం రావచ్చు, దుఃఖం రావచ్చు, ఏది వచ్చినా ఫీచర్ తయారై కూడా అది మనసు దాన్ని సాధించాలంటుంది. ఆ విధంగా సాధించుకుంటుంది. దానివల్ల లాభం రావచ్చు, నష్టం రావచ్చు, దుఃఖం రావచ్చు, సుఖం రావచ్చు, ఏదైనా కలవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఈ మనసు చేసే కర్మలకి మనలో ఉన్న ఎటేస్తుంది కర్మ, మనస్సు బుద్ధి కలిపి మన యొక్క ఆత్మ చైతన్యం తయారు చేస్తుంది. మన లోపల ఉన్న ఆత్మ ఉంది, అది చైతన్యవంతమైనది. అది 3 కాలములందు ఉంటుంది. అది ఎప్పటికీ శాశ్వతమైనది, ప్రకాశవంతమైనది, చైతన్యవంతమైనది. అది పుట్టడం చావడం అటువంటి
మారదు, ఎప్పుడు మార్పు చెందదు. కాబట్టి అది దాని యొక్క స్వయం చేతనే మన శరీరం పనిచేస్తుంది. దానివల్లనే మనసు కోరుతుంది, దానివల్లనే బుద్ధి నిర్ణయిస్తుంది, దానివల్లనే మన ఈ స్థూల శరీరం ఆ కర్మను సాధిస్తుంది. తర్వాత సాధించలేక వదిలిపెడుతుంది. దానివల్ల మంచి చెడు జరుగుతాయి. అంటే మనలో ఆత్మ యొక్క చైతన్యం వలన ఈ స్థూల శరీరం వలన ఆ కర్మ అనేది చేయబడుతుంది, సాధించబడుతుంది, ఫెయిల్ అవుతుంది, పాస్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది. కర్మలో ఒక బంధనం, అప్పుడు మన ఆత్మ మీద మనకు ఒక బంధనం ఏర్పడుతుంది. ఇలా కోరికలు అన్నీ చేసుకుంటూ పోతుంటే మనకేమవుతాయంటే ఆ ప్రతి ఆచరణ, ప్రతి కర్మకి అన్ని బంధనాలలాగా మన ఆత్మని కప్పిస్తుంది. మంచి కర్మ కావచ్చు, చెడు కర్మ కావచ్చు, రెండు బంధనాలు ఏర్పడతాయి. రెండింటిని కూడా అది రెండు గుర్తుంచుకుంటుంది. ఏది ఆత్మ మంచి కర్మని, చెడు కర్మని రెండింటిని కూడా దాచిపెడుతుంది. సాక్షిభూతంగా ఉంటుంది. అది సాక్షిభూతంగా ఉండి అన్నిటికీ అది ధర్మంతం అవుతుంది. అంటే ఒక బంధనం దాని దగ్గర స్టోర్ అయిపోతుంది. అది దాని మీద బంధనం మంచి కర్మ కింద పైన దానిపైన పంచకోశాలు కూడా మనకు శరీరంలో ఉన్నాయి. కాబట్టి ఆత్మ ఇలా కోరికలతో నిండి ఇది పెరుగుతుంది. దానిపైన పంచకోశాల భారం కూడా పెరిగి ఆత్మ అనేది కప్పబడిపోతుంటుంది. అప్పుడు నీకు జ్ఞానస్వరూపం, ఆత్మజ్యోతి, చైతన్యం తగ్గిపోతుంటుంది. ఇది ఒక స్థూల కర్మ నిర్ణయం. అప్పుడు ఆత్మ ఈ బంధనాలు ఏర్పడుతుంటే నీకేమవుతుందంటే నీకు జ్ఞానం కరెక్టే అడిగే ఛాన్స్ ఉండదు, తగ్గిపోతుంది. జ్ఞానం లేకపోతే నీకు మోక్షం లేదు. ఆత్మజ్ఞానం రాకపోతే ఈ మానవ జన్మకి ఇచ్చిందే భగవంతుడు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోమని. మిగతా జీవులకు ఆ తిరుగుతేటలు ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న ఇది లేదు, వాటికి లేదు. మన మానవ జన్మకే ఈ జ్ఞానం సంపాదించాడు. మోక్షాన్ని చేసుకోవచ్చుగా జ్ఞానాన్ని సంపాదించుకొని ఆత్మజ్ఞానం తెలుసుకొని నువ్వు మోక్షాన్ని పొందరాని మనకి ఈ శరీరాన్ని ఇచ్చి వదిలిపెట్టాడు. ఛాన్స్ వదులుకో, నీవు దాన్ని ఉపయోగించుకుంటే ఈ మానవ జన్మ ద్వారా మోక్షాన్ని పొందండి అని మనకి వదిలిస్తాడు. ఇక మనం ఎలా చేసుకుంటే అది మన మనసు ఈ శరీరమే నేననుకుంటుంది. అది ఇష్టం వచ్చినట్టు కోరికలు కోరుతుంది. మనకు బంధనాలు సంకల్పాల ద్వారా బంధనాలు కలిగిస్తుంటుంది. అదే మనం బహిర్ముఖం చూడకుండా అంతర్ముఖంలో పోతే నేను ఎవరు అని తలుచుకుంటే, నేనెవరైనా ఆలోచిస్తే, లోపలికి పోతే ఇవన్నీ జ్ఞానం అనే ఖడ్గంతో సద్గురువుని ఆశ్రయిస్తే అతను జ్ఞానం కలిగిస్తాడు. ఈ బహిర్ముఖం అంతా నీకు మంచిది కాదు, దీనివల్ల నీకు నష్టం అని గురువు జ్ఞానబోధ చేస్తాడు. ఆ జ్ఞానబోధ చేసి నువ్వు పుట్టిందే నీకు ఇదిరా అనే మంచి సద్గురువుని పట్టుకుంటే ఆ సద్గురు వల్ల నీకు జ్ఞానం అనే ఒక ఇదితోని, జ్ఞానం అనే వెలుగుతోని, జ్ఞానం అనే ఖడ్గంతో నీ సంకల్పాలు, నీ మనస్సును కంట్రోల్ చేస్తాయి, ఇంద్రియాన్ని కంట్రోల్ చేసే విధానాన్ని నేర్పుతాడు. తర్వాత నీ బంధనాలన్నీ ఒక్కొక్కటి తక్కువ పోతాయి, నీ పంచకోశాలను కూడా తగ్గిస్తాడు. అన్నిటినీ జ్ఞాన ఖడ్గంతో ఖండించి ఏర్పాటు చేస్తాడు. నీకు మళ్ళీ బంధనాలు పుట్టకుండా చేస్తాడు. దానివల్ల నీకేమైంది? ఆత్మ చైతన్యవంతం అవుతుంది, పరిశుద్ధం అవుతుంది. నీ చైతన్యం పరమాత్మ వైపు నీ ఆత్మ అంటే ఎవరు? పరబ్రహ్మస్వరూపం యొక్క అంశ. అది అయమ తత్వమసి అని మనం వేదమే చెప్తున్నది. ఆ తత్వ అంటే ఆ పరబ్రహ్మే, నీ ఆత్మ నీలో ఉంది. నువ్వు నీవు అసై ఉన్నావు. ఆ పరబ్రహ్మమే నీ ఆత్మస్వరూపమై ఉంది. కావున నువ్వు ఆ పరబ్రహ్మే నీలో కూడా ఆత్మస్వరూపమై ఉన్నది. కావున నువ్వు కూడా ఆత్మస్వరూపుడివే, అంటే పరబ్రహ్మ స్వరూపుడివే అని నువ్వు అనుకునే నువ్వు తెలుసుకో. అహం బ్రహ్మాస్మి అని తెలుసుకో అని వేదాల వాక్యాలు, ఉపనిషత్తులు చెప్పి అతనే
ఆ- అయమాత్మ బ్రహ్మ అని తెలుసుకో. అయమాత్మ బ్రహ్మ అని చెప్తున్నాయి ఈ ఉపనిషత్తులు. అహం బ్రహ్మాస్మి అని అయమాత్మ బ్రహ్మ అని సర్వం కల్పితం బ్రహ్మ, అంత బ్రహ్మస్వరూపం పేరు ఏం లేదు అని మన వేదాలు ఘోషిస్తుంది. మన మహర్షులు ఘోషించారు. వ్యాసుడు కష్టపడి రాశాడు. గణపతితో బతిలాడుకొని ఆయనతో రాయించాడు. రాయించి మనకు ఇవన్నీ కల్పించాడు ఈ ఉపనిషత్తులన్నీ. దీనికి మన ఆది గురువు శంకరాచార్యుల వారు మనకు అర్థం కాక అది స్వల్పతోని సూక్ష్మంతోని అర్థమైనట్టుగా మనకు భాష్యాలు రాశాడు. ఈ ఉపనిషత్తులకి ప్రస్థానత్రయమని భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఈ ఉపనిషత్తులు మూడిని ప్రస్థానత్రయమని పెట్టి మన కర్మల్ని ఎలా జయించాలని అందులో క్లియర్ చెప్పాడు. జ్ఞానం అనే ఖడ్గంతో, జ్ఞానం అనే వెలుగుతో నీ గురువుని పట్టుకొని నువ్వు లోపలికి అంతర్ముఖం చెంది సాధించుకో. జ్ఞానం సాధించుకొని ఆత్మజ్ఞానం పొంది ముక్తి చెందు అని మన గురువుగారు ఈ తత్వబోధ కార్యక్రమాన్ని అతి 58 శ్లోకాలు దానికి మనం వివరించాడు. ఇప్పుడు మనం దాదాపు 33 చెప్పుకున్నాం. అయితే ఈ కర్మలు వల్ల బంధనాలు ఏర్పడుతున్నాయి అనుకున్నాం. మరి ఈ కర్మలు అసలు ఎన్ని రకాలు, ఏమిటి, ఈ సంగతి ఎందుకు మనం తెలుసుకున్నాం. ఒకటి కాయిక కర్మ. కాయిక కర్మ అంటే శరీరంతో చేసేటువంటి, కాయం అంటే శరీరం, ఈ శరీరంతో చేసే కర్మలు, పనులు. ఎట్లా ఉదాహరణ ఏంటంటే దానం, హింస, సేవ, పూజ, ఇవన్నీ మనం శరీరంతో చేస్తాం. దానం చేస్తామంటే మన ఈ చేతులతో మన శరీరంతో దానం చేస్తాం. హింస కూడా మనం కొట్టాలని చేయాలని శరీరం పని చేస్తాం. సేవ చేయాలన్నా మనం చేతులతో వీటితో చేయాలి, మనం శరీరంతో చేయాలి. పూజ చేసుకోవాలన్నా కూడా మనం దేవుడి పూజ చేయాలన్నా, మంచి చేయాలన్నా పూజ చేయాలన్నా శరీరం అంటే ఇవన్నీ మన కాయం అంటే శరీరంతో చేసే పనులు. అది మంచి పని కావచ్చు, చెడు పని కావచ్చు, శరీరంతో ఎన్నో పనులు చేస్తుంటాం. అవన్నీ శరీరంతో మనం చేసే పనులన్నీ కాయిక కర్మలు అంటారు. ఇకపోతే వాచిక కర్మలు ఉన్నాయి. అంటే నోటి మాటల ద్వారా జరిగే కర్మ. దానికి చేతులు వీటితో పని లేదు, శరీరంతో పని లేదు. నోటి మాటతోనే నడుస్తుంటాయి. మాట ద్వారా అంటే ఉదాహరణ సత్యం మాట్లాడుతుంటావు, వేదం చదువుతుంటావు, మంత్రం చదువుతుంటావు, తర్వాత ఒక అబద్ధం చెప్తావు, పరుషవాక్యాలు మాట్లాడతావు, ఒకరిని తిరుతావు, ఒక ఆరాధన చేస్తావు, నోటితో ఆరాధన, మంత్రం, శ్లోకాలతో, వేదాధ్యయనం కూడా నోటితో చేస్తావు. ఇటువంటి ఎన్ని కర్మలు వాచిక కర్మలు అంటారు. ఇంట్లో ప్రతి దాంట్లో మంచి కర్మలు ఉంటాయి, చెడు కర్మలు ఉంటాయి. మంచి చేస్తే నీకు పుణ్యం వస్తుంది, చెడు కర్మ చేస్తే పాపం వస్తుంది. ఇవన్నీ ఈ పాపాలు ఇవన్నీ కూడా ఆత్మ సాక్షిగా భూతంగా ఉంటుంది. అన్నీ అక్కడ నీ చిత్తం అనే బాక్సులో ఈ కర్మలన్నిటిని స్టాక్ చేస్తుంది. చిత్త బాక్సు, మన చిత్తం అంటే ఒక మనస్సు అనే ఒక బాక్స్ లాంటిది ఉంటుంది, చిప్పు లాంటిది. ఈ నువ్వు చేసే పనులన్నీ అందులో స్టోర్ అవుతుంటాయి. మంచి కర్మ కానీ, చెడు కర్మ కానీ, మంచి పని కానీ, చెడు పని కానీ, అవి సంకల్పాలు, మనసు సంకల్పాలు అయ్యే కర్మ అనుకున్నాం. అవి మూడు రకాలుగా చెప్తున్నాను. ఇప్పుడు 2 రకాలు చెప్పాను. మూడో కర్మ మానసిక కర్మ. అంటే మనసులోనే నువ్వు ధ్యానం చేస్తావు, నోటితో లేకుండా, బయట కనుకోకుండా మనసులోనే ఆలోచన చేస్తుంటావు, మనసులోనే ఉండవు తిడతావు, మనసులోనే దేవుణ్ణి పూజిస్తావు, ధ్యానం చేస్తావు. ఇవంతా ద్వేషిస్తుంటావు. ఎవరైనా తల్లిదండ్రులు కానీ, దేవుణ్ణి కానీ, ఓ పెద్దల్ని కానీ, నీ మనసులో ద్వేషభావం పూరితమే అని వాళ్ళతో అదే ఆలోచిస్తుంటావు. కామ కోరికలు కానీ, కరుణ, దయ కానీ, ఒక ధ్యానం చేస్తుంటావు, భక్తి కూడా దేవుని లీనవుతుంటావు. వాడిని సంపాదన ఒక ప్లాన్ చేస్తుంటావు మనసులో. వాడిని తన్నాలి, ఎవరిని తిట్టాలి, ఇవన్నీ మంచి పనులు ఇవి కూడా చేస్తుంటావు. ఇవన్నీ కర్మల కింద వస్తాయి, మానసిక కర్మల కింద వస్తాయి.
ఇవన్నీ మంచి కర్మలు కానీ ఇక్కడ 3 అవస్థలు కూడా మంచి చెడు ఉన్నాయి. ఇవన్నీ కూడా చిత్త బాక్సులో నీకు స్టోరేజ్ అయి ఉన్నవి. మొత్తం నువ్వు చేసిన చిన్నప్పటి నుంచి పెద్ద ఎంత చనిపోయే ఈ శరీరంతో నీ చైతన్య శక్తితో చేస్తున్నావు. ఈ స్థూల శరీరంతో నీ లోపల ఆత్మ చైతన్యంతో నీవు కర్మలను చేస్తున్నావు. అందులో మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి. మంచి ఫలితం వస్తుంది, చెడు ఫలితం వస్తుంది, పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది. ఇవన్నీ చిత్త బాక్సులో పోగవుతుంది. అన్నీ అక్కడ రికార్డ్ అవుతుంది. ఆ బాక్స్లో మొత్తం అక్కడ చేరుతాయి. అయితే ఈ కర్మను ఇప్పుడు 3 రకాలుగా చేస్తుంటాం. 3 రకాల కాయిక కర్మలని, మన మానసిక కర్మలని మనం చెప్పుకున్నాం కదా. కాయిక కర్మ, మానసిక కర్మ, తర్వాత వాచిక కర్మ. ఈ 3 నువ్వు చేస్తున్నావు. మరి ఈ 3 కర్మలను చేస్తున్నప్పుడు అప్పుడు నీకేమవుతుంది? ఈ 3 కర్మలను ఆచరిస్తున్నాయి. ఇవి సంచిత మనసు బాక్సులో నీకు స్టోర్ అవుతాయి. మళ్ళీ కర్మలు ఏమవుతాయి అంటే నీకు స్టోరేజ్ అక్కడ సంచిత కర్మలుగా మళ్ళా మంచి చెడు అన్నీ మళ్ళీ నీకు 3 అవస్థలు ఉంటుంది. మనకు అవస్థలు 3 ఉన్నాయి. ఈ 3 అవస్థల్లోంచి మనము ఇంద్రపోతాం. మనం తురియ అవస్థ చేస్తాం. మనకి ఈ అవస్థ అంటే ఏంటి? మనం జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, మనం స్వప్నావస్థ, తర్వాత సుషుప్త అవస్థ నుంచి 3 స్థలం మనకు తెలుసు. దాంతో తురియ అవస్థలో పోతాం. అక్కడ పోయినప్పుడు నీ ఆత్మ సూక్ష్మ శరీరంతో పోతుంది. ఈ శరీరం ఇక్కడనే కాతపడుతుంది, ఇక్కడనే ఆగిపోతుంది. అక్కడ తురియంలో నీకు సాక్షిభూతంగా ఆత్మ ఉంటుంది. నీ స్థూల శరీరానికి అది ఉంటుంది. కానీ అది మన నెక్స్ట్ జన్మలోకి మళ్ళీ ఈ దేహాన్ని ఇంకో దేహం ప్రవేశించడానికి సూక్ష్మ శరీరం ఉంటుంది. అయితే అక్కడ ఏమవుతుందంటే నీ చిత్త బాక్సులో ఉన్నటువంటి అన్నీ ఉన్నాయి కదా కర్మలు. ఆ చిత్త బాక్సుల కర్మ అన్నింటినీ బేరి పరమాత్ముడు అన్నీ లెక్క పెడతాడు. మంచి కాపాడాలని ఒకవైపు, చెడు కర్మలని ఒకవైపు, ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, మొత్తం అంతా లెక్కకి తయారు చేస్తాడు. తయారు చేసి ఏం చేస్తాడు? మొత్తం నీ పాపం కర్మలు ఎక్కువ ఉన్నాయా, పుణ్యం ఎక్కువ కర్మలు చూసి, పుణ్యకర్మలు ఎక్కువ ఉంటే ఎంత పుణ్యం ఎక్కువ ఉందో చూసి నిన్ను పుణ్యలోకాలకి నీ ఆ సూక్ష్మ శరీరం ద్వారా నువ్వు మళ్ళా ఇంకో అక్కడ శరీరం దాచి పుణ్యలోకాలకు వెళ్ళిపోతావు, ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతావు. ఆ శరీరం దాచి అక్కడ నీ పుణ్యం ఎంత పుణ్య స్టాక్ ఉందో అంత పుణ్యం అనుభవించడానికి అక్కడే చేస్తాం. అవి ఈ సంచిత కర్మలు అంటారు. అక్కడ నీ మిగిలిన ఈ పుణ్యం ఏదైతే నీ జన్మ పోయిన తురియండి ఏ కర్మలు మిగిలినయో పాపం పుణ్యం ఏదైతే అందులోంచి పాప కర్మలు పెరిగితే ఊర్ధ్వలో పోతావు. మామూలుగా పుణ్యం కర్మలు ఉంటే ఊర్ధ్వం, పాప కర్మలు ఎక్కువ ఉంటే అధోలోకాలు. ఇట్లా నీకు ఇంకా నీ పాపాన్ని బట్టి ఇంకా సమస్య ఎక్కువ ఉంటే అందులోంచి జంతు ప్రాణం నీకు కారణ శరీరమే వచ్చే జన్మలోకి పోతే దీన్ని సంచిత కర్మలు అంటారు. అంటే ఈ జన్మలో నువ్వు చేసిన పాపాలు మంచిగా అంచెలు ఇవన్నీ అక్కడ సంచిత కర్మలుగా చిత్తబాక్సులు స్టోరేజ్ అయ్యి ఉంటాయి. ఆ సంచిత కర్మలు ఏం చేస్తాయంటే అందులో చేసి పడబోతుంది. ఆ బాక్స్ మూడు అట్నే ఉండి దాని మంచిగా ఉంటే నీ పైకి పోతూ, ఎక్కువ ఉంటే చెడుతనం ఉంటే కిందికి వెళ్ళిపోతుంది. దాన్ని బట్టి నీ కారణ శరీరం ఏర్పడుతుంది. అంటే నీకు ఏ జన్మ ఇవ్వాలి, ఆ మంచి జన్మ ఇవ్వన్నా, నీకు జంతు జన్మ ఇవ్వన్నా, వృక్ష జడత్వ జన్మ ఇవ్వన్నా అనేది భగవంతుడు చూసుకొని కారణ శరీరంగా నీకు ఈ సంచి కర్మలే ఆధారం. ఆ బాక్సే సంచిత కర్మల మూటే నీకు అక్కడ లెక్క. అదే కారణ శరీరమే మళ్ళా నీకు అక్కడ శరీరం ఇచ్చి ఆ శరీరంలో మళ్ళా అనుభవిస్తుండే అదే నీకు అక్కడ ప్రారంధ కర్మలుగా మారుతాయి. ఈ సంచిత కర్మలు కారణ శరీరం ఏర్పడటానికి దోహదపడి
నీకు తదనుగుణంగా నీకు ఒక శరీరం వస్తుంది. మళ్ళీ నువ్వు అక్కడ ఉంటావు. ఆ మానవ కాదు, ఏదైనా రావచ్చు నీకు. ఆ జన్మ తెచ్చుకుంటావు. నీకు ఇంద్ర పదవి రావచ్చు, యమలోకానికి పోవచ్చు, జంతువుల్లో పడవచ్చు, ఎక్కడైనా పోవచ్చు. నీకు చేసిన కర్మను బట్టి ఉంటాయి. ఉండి అక్కడి నుంచి అయితే ఈ సంచకర్మ మొత్తం బాగుందిగా, మళ్ళీ అన్ని దాంతో కాణ శరీరం ఏర్పడుతుంది. కాణ శరీరంలో నీకు ప్రారంభ కర్మలుగా ఆ మిగిలిన మూట ఇదంతా ఏమి అనుభవించాలని ప్రారంభ కర్మలుగా అక్క శరీరంలో నీకు స్టార్ట్ అవుతాయి. అది తప్పదిగా. ఆ ప్రారంభ కర్మలు నువ్వు అనుభవించక తప్పదు. దాన్ని ఎవ్వరూ ఏమి చేయలేరు. నువ్వు మనిషి జన్మ ఎత్తి నువ్వు ఎంత పుణ్యమేం చేసినా నువ్వు చేయవలసిన ప్రారంభ కర్మ అవుతుంది. నువ్వు ఆత్మజ్ఞాన మనిషివే పుట్టావు. మనిషివే పుట్టిన సంచిత కర్మల ద్వారా కారణ శరీరాన్ని నువ్వు భగవంతుడు నీకు మానవ జీవితం ఇస్తే, మాధ్యమంలో నువ్వు దేవుణ్ణి భజించి భగవద్గీత ధ్యానం చేసుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా ఒక గురువుని పట్టుకొని జ్ఞాన సంపాదన తెచ్చుకొని నువ్వు అష్ట కష్టాలు పడి జ్ఞానం సంపాదించినా కానీ నీకు ప్రారంభ కర్మను మాత్రం పోవు. అక్కడి నుంచి తెచ్చుకున్న మూట సంచిత కర్మ మూట మొత్తం రద్దే. నీ బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం దర్శించుకుంటే ఆ సంచిత కర్మలో అక్కడి నుంచి నీకు వచ్చినాయి ఫార్వర్డ్ వచ్చినాయి మొత్తం దగ్ధం అయిపోతుంది. జ్ఞానాగ్ని దగ్ధకర్మ అవి మొత్తం నశించిపోతాయి. తర్వాత ఆగామి కర్మలు ఈ జన్మలో చేసినవి మళ్ళీ ఆగామిగా మళ్ళీ వచ్చే దానిలో సంచితాలుగా మారుతాయి. అవి కూడా పోతాయి. నీ ఎప్పుడు నీ జ్ఞానం వచ్చి బ్రహ్మజ్ఞానం కనుక నీకు వచ్చిన రోజున అవి కూడా పోతాయి. ఆగామి కర్మలు పోతే సంచి కర్మలు కూడా మొత్తం ఈ జ్ఞానంతో ఆత్మజ్ఞానం వస్తే నీకు బ్రహ్మజ్ఞానం సంపన్నుడు అయితే ఆ గురువు దయ వల్ల అన్నింటినీ ఖండించి జ్ఞానాన్ని పొందితే నీకు సంచిత కర్మలు మొత్తం పోతాయి. నీకు ఈ ఆగామి కర్మలు పోతాయి, మొత్తం దగ్ధమైపోతాయి. దాని యొక్క దాటికి ఆ యొక్క వెలుక్కి ఆ యొక్క చైతన్యానికి నీకు ఏది నిలబడదు. ఆ ప్రకాశం ముందు అది కోటి సూర్యుల ప్రకాశంలా ఉంటుంది. నీ ఆత్మ చైతన్యం సూర్యబ్రహ్మం ఎంత ఖగోళంలో ఎంత వేడి ఎంత జ్యోతి అంత అలా ఉంటుంది. నీ పరబ్రహ్మ స్వరూపం అంతకంటే 1000 కోట్ల సూర్యకాంతి ఉంటుంది. అన్నిటికీ చైతన్యం వాడది కాబట్టి దాన్ని అది ఇంకా నీది ఒక అంశ, అది అక్కడ ఎక్కువ. కాబట్టి నీ ఇక్కడన్నీ మొత్తం పోతాయి. సంచిత కర్మలు ఈ ఆగామి కర్మలు మొత్తం పోతాయి. ఇవి కాలిపోతాయి. దగ్ధానికి ఆ కర్మను కాల్చే యొక్క జ్ఞానం మాత్రమే. ఈ వెలుగు జ్ఞానం అంటే వెలుగు, అదే జ్ఞానాగ్ని అగ్నిలాగా మొత్తం మండిపిస్తాయి. ఇకపోతే ఇక జ్ఞానంతో అయిపోయినాయి కదా. ఇకపోతే నీకు మిగిలిన ఏంటి? ప్రారంభ కర్మలు ఈ జన్మలను అనుభవించాలి. అది తప్ప. ఎందుకంటే పోయిన జన్మలో నుంచి వచ్చినాయి కదా. అది నువ్వు దాని ద్వారానే నీకు కారణ శరీరం వచ్చింది, అంటే ఈ మానవ శరీరం వచ్చింది. కాబట్టి అది ఏబడైనా అనుభవించదు. ప్రారంభ కర్మ అనుభవించి తీరాలి. ఈ జన్మలో అనుభవించే మధ్యలో ఎవరైనా ఆత్మహత్య చేసుకొని ఈ కష్టాలు భరించలేకుండా ఆత్మహత్య చేసుకున్నాడు, వాడు ఇక్కడే తిరుగుతాడు. మళ్ళా జన్మైతే అప్పటికైనా దాన్ని అనుభవించారు. అది ఎప్పటికైనా ఈ ప్రారంభంలో ఈ జన్మలో చేయవలసిన కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఇప్పుడు నువ్వు మధ్యలో నీ ప్రాణాన్ని బలి తీసుకున్నా మళ్ళా నీకు నీ వెంటనే ఉంటాయి. నువ్వు పైకి పో, ఎక్కడికి పో, మళ్ళా నీకు మళ్ళీ జన్మ మళ్ళా ఇస్తాడు. మళ్ళీ ఇది శేషకర్మంలా అనుభవించాలి. అందుకొరకనే కొంతమంది ఆత్మహత్య చేసుకుంటే వాడు ఎక్కడికి పోలేరు. మళ్ళీ శరీరం మళ్ళీ ఇక్కడ చేస్తారు. వాళ్ళు అనుకునే సగం ఇక్కడ అనుభవించారు, సగం వచ్చే జన్మలో అనుభవిస్తారు. మధ్యలోనే వాళ్ళు చనిపోతారు, శరీరం దాచి వెళ్ళిపోతారు. వాడు 40 ఏళ్ళకే పోతున్నాడు. కారణం ఏంటి? వాడు సహకర్మాత్మ అనుభవించే సహకర్మ ఇప్పుడు అనుభవించిపోయాడు. అసలు జీవితం 100 సంవత్సరాలు. మనం 80 ఏళ్ళకే పోతున్నాం, 70 ఏళ్ళకే పోతున్నాం అంటే మన పాప పుణ్యాలు మన కర్మల వల్ల మనకు తగ్గిపోతుంది. కర్మలు ఇంత పవర్ఫుల్. అందుకొరకనే
మన కర్మల్ని ఈ బంధనాలు తగ్గించుకుంటూ పోతే నీ జ్ఞానం ఎలా వస్తుంది? ఒక్కసారి మనం ఆలోచించుకోండి. ఇప్పుడు మీకు కర్మల గురించి అర్థమైనది. సంచిత కర్మలు చిత్త బాక్స్ బ్లాంక్ కావాలి. అప్పుడే నీకు మోక్షం వస్తుంది. అది ఫస్ట్ పాయింట్. రెండోది ప్రారంధ కర్మని ఇక్కడనే అనుభవించాలి. నీకు జ్ఞానం వస్తే సంచిత కర్మలు పోతాయి, ఇటు ఆగామి కర్మలు పోతాయి. మిగిలిన ప్రారంభ కర్మ ఇక్కడ అనుభవిస్తావు. ఇకంటే నెక్స్ట్ జన్మకి నీకేమీ లేదు. ఆత్మజ్ఞానం వస్తే నువ్వు మోక్షం లభించండి. అంతే. చిత్త బాక్సులో ఏమి లేవు. సంచిత కర్మలన్నీ నీ జ్ఞానం వల్ల నశించిపోయినాయి. ఆగామి కర్మలు ఇప్పుడు చేసే కర్మలు అంటావు నీకు. అందుకో ఆగామి కర్మ మళ్ళా ఆ బాక్స్లో చేరవు. ఇక సంచిత బాక్స్లో చిత్త బాక్స్లో చేరవు కాబట్టి అది నిర్లైపోయింది కాబట్టి అది నిర్లలానే ఉంటుంది. నీకు ఇంత ముందు ఉన్న పోయి అనుభవించే ప్రారంభ కర్మలు మాత్రం నువ్వు ఇక్కడ అనుభవించి మోక్షాన్ని పొందు. ఇది కర్మల యొక్క సారాంశం. అందుకొరనే మానవ జన్మను వచ్చినప్పుడు నీవు చిత్త బాక్స్ని బ్లాంక్ చేయటానికి చేసుకోవాలి. దానికి మంచి కర్మల్ని చేయాలి. మంచి కర్మలు చేస్తే పుణ్యం పెరుగుతుంటుంది. పాపకర్మల్లో అన్నీ తగ్గిపోతాయి. నీకు మోక్షానికి అప్పుడు జ్ఞానానికి దగ్గర అవుతుంటాను. మంచి కర్మ చేస్తే పుణ్యం ఎక్కువైతుంటుంది. దానివల్ల జ్ఞానం మంచి గురువు దొరుకుతాడు. తొందరగా జ్ఞానం వస్తుంది. తొందరగా జ్ఞానం వస్తే మోక్షానికి అర్హుడు అవుతాం. ఆ బ్రహ్మజ్ఞానం రావంటే ఇంత కథ. కర్మల నాశనం కావాలి. అదే చెప్పాడు భగవంతుడు, కృష్ణుడు భగవద్గీతలో కూడా. అయితే కర్మను పోవాలి కదా అని కర్మ చేయకుండా ఉండడం నీకు అసాధ్యం. కర్మ అంటే ఏ పనే కర్మ అని చెప్పేగా. నువ్వు మనసులో చేసిన పనే, చేతితో చేసిన పనే, మాటలతో చేసిన పని, ఏదైనా పని. ఒకరిని తిట్టిన కర్మే, ఒకరిని నువ్వు అట్ట అనుకుని ఆలోచించిన పనే కర్మనే. ఇవన్నీ మంచి కర్మ, చిన్న కర్మ ఉన్నాయి. కానీ నువ్వు ఎప్పుడు కర్మ చేస్తూనే ఉంటావు. నీకు తెలిసి చేస్తావు, తెలియక చేస్తావు. యజ్ఞం చేసినా కర్మే, మామూలు వాడిని తిట్టినా కర్మే. అందుకని మనిషి కర్మ చేయకుండా ఉండలేడు. ఇలానే బంధనాలు ఏర్పడతాయి. కాబట్టి నువ్వు తెలివితనంతో ఇది అశాశ్వతం. అదే మంచి గురువును సాధనలో పట్టుకోవాలి. మంచి గురువుని నీ అదృష్టం భగవంతునికి కోరుకోవాలి. నాకు మంచి గురువు దొరకాలి, నేను ఈ బంధనాల నుంచి విముక్తి కావాలి, నా ఆత్మ బంధనాల నుంచి విముక్తి పొంది మోక్షాన్ని చేరుకోవాలి, నాకు ఆత్మదర్శనం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి అనేటువంటి ఇది ఉండాలి. ఉంటే అప్పుడు నీకు ఆ గురువు ఈ బంధనాన్నింటినీ తెంపేస్తాడు, ఖండిస్తాడు. జ్ఞాన ఖడ్గంతో ఖండించి, పంచకోశాలని ఖండించి, నీ వెలుగును చూపించి, జ్ఞానజ్యోతిని వెలిగించి నిన్ను ఒక దరికి చేస్తాడు. సంసార సాగర ఈశత్రయాలని వైరాగ్యంతో నిన్ను కొట్టిపారేస్తాడు. నిన్న పరబ్రహ్మ స్వరూపంలో కలుపుతాడు. నీకు జ్ఞానం రావటానికి శతవిధాలు ప్రయత్నం చేస్తాడు సద్గురు. అదే శంకరాచార్య లాంటి గురువు దొరకడం మన అదృష్టం. మనకు ఈ తత్వబోధన మొత్తం వినండి, ఆత్మజ్ఞానాన్ని బోధించుకోండి, మంచి పనులు చేయండి, జ్ఞానాన్ని నేర్చుకొని ఈ మానవ జన్మ సార్థక చేసుకొని ఆత్మజ్ఞానాన్ని తెలిస్తే పరబ్రహ్మ జ్ఞానం తెలిసినట్టే. ఆత్మే పరబ్రహ్మం కాబట్టి పరబ్రహ్మ స్వరూపంలో లీనమై బ్రహ్మానందాన్ని పొందండి. అదే సచ్చిదానంద స్వరూపుడైనటువంటి చిదాకాశం, అదే హృదయాకాశం. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ.